ఇల్లు వాకిలి లేనోళ్లకు ఇళ్ళు ఇస్తాం, సోటున్నోళ్లకు ఇళ్ళు కట్టిస్తామని చెప్పిర్రు సర్కారోళ్ళు ఇచ్చేటిగా దానితోని ఇల్లు అవుతుందా అంటే కొంతన్నా సాయం అవుతుందని మురిసిర్రు జాగున్నోళ్ళు. కొత్తిల్లు ఇచ్చుడు ముచ్చటాటు ఉంచుర్రు గాని ఉన్న ఇళ్ళు పీకేస్తుర్రు అని అనుకుంటా మస్తు గరవైతుర్రు కొంతమంది. సర్కారు జాగలో ఉంటుర్రని ఇళ్లను వీకేసిర్రట. గదేందో ఒకసారి చూద్దాం పార్రి. సర్కారోళ్ళ జాగల్లా ఇండ్లు కట్టుకున్నారని బుల్డోజర్లు పెట్టి కూలగొట్టిరు అధికారులు. అట్టెట కూలగొడితే మేము ఏడుండాలను అది కూడా మీరే చెప్పుర్రి అనుకుంటా అక్కలు పోలీసు వాళ్ళ మీదకి గరానికి దిగిర్రు. అక్కలు అటునూక పోలీసు వాళ్ళు ఇటునూక పెద్ద లొల్లే నడిచింది. పట్నంలో ఉన్న చింతల చెరువు, దేవేందర్ నగర్, గాదుల రామారంలో చెరువు ఒడ్డుకు ఇండ్లు కట్టుకున్నారని బుల్డోజర్లను దింపిర్రు అధికారులు. ఏం తక్కువ 44 ఎకరాల సర్కారోళ్ళ జాగలో 52 ఇండ్లు కట్టిర్రాట. చెరువులు పునరుద్ధరించే కార్యం ముంగటేసుకున్నారు కాబట్టి చెరువులల్లా కట్టిన ఇండ్లను కూలగొడుతున్నాం అంటున్నారు అధికారులు. అగ చూడలి ఎట్ట దొక్కిస్తున్నారో జేసీబీలతోనే. ఇండ్లు లేని వాళ్లకు ఇండ్లు ఇస్తాం, జాగలు లేని వాళ్లకు జాగలు ఇచ్చి ఇండ్లు కట్టిస్తాం అని చెప్పి ఇదేం పని సారు అని సర్కారు వాళ్ళ మీదకి గరానికి వస్తున్నారు. ఇంతవరకు ముగ్గు పోసింది లేదు, పునాది తీసింది లేదని సర్కారు వాళ్ళను గట్టిగానే అరుచుకుంటున్నారు. గూడు లేక గుడిసెలేసుకుంటే గుంజి బయటికేస్తున్నారు. తావు లేక సర్కారు జాగల్లో తావు చేసుకుంటే ఇట్ట కూలగొడుతున్నారని గోడెల్లో పోసుకుంటున్నారు. చూడాలి మరి గాళ్లకు సర్కారు ఎటువంటి సాయం చేస్తుంది ఏంది అనేటిదిగా రేపు